హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వేదసాయి 2830. ఈరోజు వీడియోలో వచ్చేసి సజ్జ రొట్టెని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ సజ్జ రొట్టెలు చాలా క్రిస్పీగా, అలాగే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయేలా అంత రుచిగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వంట రాని వాళ్ళైనా సరే ఫస్ట్ టైం సజ్జ రొట్టెలు చేయాలనుకునే వాళ్ళు చాలా ఈజీగా నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ సజ్జ రొట్టెలను 20 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. అలాగే చాలా రుచిగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సజ్జ రొట్టెలను ఏ విధంగా చేయాలో వీడియోలో చూసేద్దామా మరి. మొదటగా ఒక గిన్నె తీసుకున్నానండి. ఆ గిన్నెలోకి 2 కప్పుల సద్దపిండిను తీసుకున్నాను. ఆ విధంగా 2 కప్పుల సద్దపిండిని తీసుకున్నానండి. గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదండి, శనగిత్తనాలు. ఆ శనగిత్తనాలు తీసుకొని మిక్సీ పట్టించుకున్నానండి. నేను మిక్సీ పట్టించుకొని 2 కప్పుల సద్దపిండికి 1 కప్పు గ్రౌండ్ నట్స్ పొడి, శనగిత్తనాల పొడి కలుపుకున్నానండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నువ్వులు, నల్ల నువ్వులైనా పర్లేదండి, తెల్ల నువ్వులైనా పర్లేదు, మీకు ఏవి అవైలబిలిటీ ఉంటే అవి వేసుకోండి. నేనైతే నల్ల నువ్వులు యూజ్ చేస్తున్నానండి. ఆ తర్వాత వట్టిమిరపకాయల పొడి అండి. వట్టిమిరపకాయలు ఆడించుకుంటే బాగుంటుంది, మనము మిక్సీలో వేసుకుంటే. అందులో ఇత్తనాలు వస్తాయి కదా, అవి చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత సాల్ట్ వేసుకున్నాను. ఆ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నానండి. అన్నిటినీ బాగా కలిపేటట్టు బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఉంటలు లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఆ తర్వాత స్టవ్ వెలిగించేసి గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకున్నానండి. వేడి చేసుకుంటున్నాను. బాగా వేడెక్కిన తర్వాత నేను ఆ పిండిలో పోసేసి కొన్ని కొన్నిగా పోసుకుంటూ బాగా కలుపుకుంటూ వస్తున్నానండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాను. కొన్ని కొన్ని పోసుకోవాలండి, ఎక్కువ ఒకేసారి పోసేసుకున్నామంటే చాలా మెత్తగా అయిపోతుంది. చూడ ఆ విధంగా పోసుకుంటూ కొంచెం కొంచెం ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకున్నాను. ఆ విధంగా నేను ఒక పిండి ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం పిండి ముద్దని రొట్టెకి ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకున్నానండి నేను. ఆ విధంగా బాగా పిసుక్కుంటున్నాను. చూడండి, ఆ విధంగా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఆ పిండి పైన ఒక ప్లేట్ మూసి పెట్టేసి నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఆ పిండి ముద్దను తీసుకొని బాగా ప్రెస్ చేసుకొని ఆ విధంగా చీలికలు లేకోకుండా బాగా ప్రెస్ చేసుకోవాలండి. కొంతసేపు మనము 2 వైపులా పిండి వేసుకుంటూ ప్రెస్ చేసుకున్నాను. తర్వాత రేకులు దిక్కే కట్టు ఉంటుంది కదండి, ఆ కట్టితో నేను చపాతీలాగా తిక్కుంటున్నానండి. ఈ విధంగా బాగా తిరుగుతుంది చూడండి, చపాతీలాగా ఈజీగా. నేనైతే బండ మీద తిక్కుంటున్నానండి. మీరైతే పీట వేసుకుంటే రేకులు తిక్కే పీట ఉంటుంది కదా, అదైనా మీరు వాడుకొని ఆ విధంగా తిక్కేసుకోండి. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా నేను రేకులు తిక్కే కట్టుతోనే ఈజీగా చేసేసుకున్నాను. వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 or 2 months వరకు చాలా క్రిస్పీగా ఉంటాయండి. అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ సజ్జ రొట్టెలు తినడం వల్ల
హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. చూడండి ఈ విధంగా నేను తిక్కేసుకున్నాను. చెలాకు తీసుకొని కింద ఏమైనా బండకి అతుక్కొనిందేమో అని ఆ విధంగా చెలాకు సహాయంతో అట్లా అనుకున్నానండి. తర్వాత పిండి పైన ఉంటుందేమో అని ఆ పిండి అంతా పక్కకి తీసేసుకున్నాను. ఒక పేపర్ తీసుకున్నానండి. 4 వరుసలు వచ్చే పేపర్ తీసుకున్నాను. చూడండి 4 వరుసలు. అదైతే కొంచెం మందంగా ఉంటుంది, అందుకని 4 వరుసలు వచ్చే పేపర్ తీసుకున్నాను. మనకు పట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. సద్ద రొట్టెలు చేయని వాళ్ళు ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా వాళ్ళకి సద్ద రొట్టెలు అనేటివి చేసుకోవచ్చండి. చూడండి ఫస్ట్ టైం సద్ద రొట్టెలు చేసేవాళ్ళు కూడా ఈ విధంగా పేపర్ పైన వేసుకొని తిక్కుంటే ఎంత సలపాగా కావాలంటే అంత సలపాగా మనము సద్ద రొట్టెలు అనేటివి చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెలాకు సహాయంతో ఆ విధంగా మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటున్నానండి. చూడండి ఇంకో రొట్టెను కూడా చేసుకోవడానికి ముందు ప్రాసెస్ లాగే నేను చేసుకుంటున్నానండి. కొంచెం పిండి తీసుకొని ఆ పిండి సహాయంతో నేను ఆ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను. ప్రెస్ చేసుకొని రేకులు తిక్కే కట్టితో ఈ విధంగా నేను చేసుకుంటున్నానండి. నేను 2 రొట్టెలు చేసి పెట్టేసుకుంటానండి ముందుగా. నేను ఆ విధంగా ఇంకో రొట్టెను కూడా పేపర్ పైన వేసేసుకుంటున్నాను. ఆ విధంగా నేను రెండో రొట్టెను కూడా తయారు చేసుకున్నాను. 2 రొట్టెలు చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఒకటి పెనం పైన వేసినప్పుడు ఒకటి పక్కన ఉంటుందండి. తర్వాత నేను కాల్చుకుంటూ పక్కన రొట్టెలు చేసుకుంటూ కాల్చుకుంటుంటానండి. మీడియం ఫ్లేమ్లోనే మనము కాల్చుకోవాలండి, లేదంటే అది మాడిపోతాయండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకున్నామంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని మనము కాల్చుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకున్నాను చూడండి. పెనం పెట్టుకొని ఈ విధంగా పేపర్ సహాయంతో ఆ విధంగా బోర్లిచ్చుకున్నానండి నేను. చూడండి ఆ విధంగా బోర్లిచ్చేసుకుంటున్నాను. తర్వాత కాటన్ క్లాత్ తీసుకొని నీళ్ళలో డిప్ చేసి రొట్టె పైన స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఆ విధంగా రొట్టె పైన స్ప్రెడ్ చేసేసుకొని 2 వైపులా కాల్చుకోవడం. ఎక్కడ కాలకుంటే అక్కడ పెట్టుకుంటూ ఆ తర్వాత 2 వైపులా కాల్చేసుకోవడం అండి. ఈ విధంగా మనము సద్ద రొట్టెలు అనేటివి ఈజీగా చేసేసుకోవచ్చండి. చూసారా ఈ విధంగా ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉంటే సద్ద రొట్టెలు ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో మీకు నచ్చిందా అండి ఈ వీడియో? ఒక టిప్ చెప్తానండి. సద్ద రొట్టెల పిండి ఆడించుకునేటప్పుడు కొంచెం దరకగా ఆడించుకోండి, ఎక్కువ నున్నగా ఆడించుకోవద్దండి. దరకగా ఉంటే రొట్టె అనేది బాగా వస్తుందండి. నచ్చిందండి మీకు ఈ వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ అండి. బాయ్.